కీర్తనలు 103 అధ్యాయం 10 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. కీర్తనలు 103 అధ్యాయం 103 కాడి నుంచి 10 వచనాలు మార్చి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనములే నీ యవనము కొత్తదగు చూడినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వేద్యమోడవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. పదవ వచనాన్ని మరొకసారి అందరమై కలిపి చదువుదాం. అందరం చదువుదాం. 10వ వచనం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. సమయంలో కీర్తనలు 103 అంటేనే మనందరికీ బాగా మీకు అందరికీ పరిచయమైనటువంటి భావం ఇది. బాగా చెప్పకుండా ఇక నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఈ మాటలు మాత్రం కొంతమంది ఆరాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది వాడక పదం అయిపోయింది. అలవాటు అయితే అంతే, అలవాటు అయితే అర్థం ఎప్పుడు దాన్ని గురించితే అది అలవాటు అయిపోతుంది. అది మంచిదే. కానీ ఈ సమయంలో నేను మీకు 2 సంగతులు ఒక శ్రేష్టమైన చెప్పాలని అనుకుంటున్నా. ఆరాధించక ముందు దావీదు తన జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంగతిని చెప్తొచ్చినాడు. ఏం చెప్పాడు? కీర్తనలు 51 అధ్యాయం 2వ వచనం చూద్దాం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చదువు 3 కూడా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చూడండి, దావీదు అంటాడు. ఇప్పుడు ఇందాక కీర్తన 103 అధ్యాయంలో చూస్తూ వస్తే మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదంటారు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం లేదు. వాస్తవం కనుక మన పాపాలను బట్టి మన దోషాలను బట్టి మనకన్నా ప్రతిఫలం ఇస్తే ఏమైపోయేవాడమో. కరెంటారా? మాట్లాడండి. ఒక వ్యక్తి ఏదన్నా ఒక చిన్న తప్పు చేసినా, లేకపోతే దొంగతనమో ఏదో తప్పు చేశారు, వారికి ఎంత శిక్ష పడింది? వారు అందరు కలిసి కేకలేసి వీడు చంపేసేయండి కేకలేస్తుంటారు. మరి ఇప్పుడు ఈ పాపానికి ఈ దోషానికి శిక్ష పడలేదంట. మరి ఎవరు అనుభవించారా శిక్ష అంటే? నా ప్రియరక్షకుడు నా పాపాల కొరకు, నా దోషాల కొరకు ఆయన శిక్ష అనుభవించి నాకు శిక్ష పడకుండా చేసినాడు. ఎంత
ప్రేమ అంటే అయింది మన దోష, మనం చేసిన పాపాలు, మన అతిక్రమాలు. కొంచెం మనసు పెట్టండి. ఇప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఇప్పుడు 10 వచ్చిన చదవండి, 103, 10 మళ్ళీ ఒకసారి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఏం చేయలేదంట? మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనకు ప్రతిఫలం ఇలే. ఒకవేళ కనుక కొంతమంది పాపాలు చేస్తారు, దోషాలు చేస్తారు, వారికి ప్రతిఫలం ఇచ్చాడు. జరిగింది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. మన పాపాలకు మాత్రం మనకు మాత్రం జరగలేదు. 2వ రాజులు 5వ అధ్యాయం 27వ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి తెల్లని కుష్ఠము గలవాడై ఎలీషా యొద్ద నుండి బయటకు. ఏంటి ఇప్పుడు? పాపానికి, దోషానికి శిక్ష. ఈయన ఏం పాపం చేసినాడు? ఇప్పుడు ఒక మాట చెప్పాడు. మనకు తెలుసా చరిత్ర? మనకు తెలుసు ఏంటి చరిత్ర? ఆయన కుష్ఠవ్యాధి వచ్చింది. నయమానుకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఒక బానిస, ఒక చిన్న పిల్ల చెరగ తీసుకొచ్చాడు. ఒకవేళ నేను అనుకుంటే ఆ రాజ్యంలో అంత ఉన్నతమైనటువంటి బలశాలి, పౌరుష గలవారు, అంత దేవుని వల్ల అసలు అంత యుద్ధశాలి, అటువంటి యోధానుయోధులైనటువంటి ఆయనకు ఆ ఊరిలో ఎవరో పనిచేయటకు, దాసులుగా, దాసీలుగా వాళ్ళ ఇంట్లో పనిచేయటకు ఎవరు పోలే, ఎవరు ఇష్టపడలే. పోయి ఉంటారు చెప్పండి? పోయి ఉంటారా? పోలే. ఎక్కడి నుంచో చెరగ తీసుకొచ్చారు ఒక పిల్లని. అసలు ఈయన జయం ఏంటి? ఈ నయమానుకు జయం పెట్టగలిగింది తన బలం కాదు, తన శక్తి కాదు, తన జ్ఞానం కాదు, తనకున్నటువంటి బలమును బట్టి జయం కలగలే. దేవుడే ఆయనకు జయం కలిగించాడని చెప్పండి. ఎంత ఆశ్చర్యం అవుతుంది. 1వ వచనం, 1, 2 వచనాలు జాగ్రత్త అండి. సిరియా దేశము రాజైన సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత ఎవరి చేత? ఇప్పుడు సిరియా దేశానికి జయం కలిగింది ఎవరి ద్వారా? ఈయన బలపరచబట్టి కాదు, యెహోవా వలన కలిగింది ఆ బలం. ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళ ప్రజల్లో ఎక్కడ కూడా ఈయనకి ఏమాత్రం కూడా పరిచయం చేసేటువంటి వాళ్ళు లేదు. ఇప్పుడు ఇతర దేశానికి వెళ్ళాడు, ఆ దేశంలో జయించాడు. అది కొలగొట్టుకొని వస్తా ఒక భార్య అది ఉంటుంది ఏమండి. మరి మనకి ఏదన్నా మరి పెళ్ళి ఏదన్నా ఒకళ్ళ పరిచయం చేసేవాళ్ళు బాగుండు అని ఉందేమో తెలీదు. అయినా తనకు అర్థమై ఉంటుంది. ఆమె చెప్పకపోయినా ఈయన కుష్ఠవ్యాధి కదా, ఈ వేసుకున్న వస్త్రాలు ఎన్నిసార్లు వేయడం అర్థం కాదు. ఆ భయంకరమైన సీము రక్తం భయంకరమైనటువంటి ఇది కాబట్టి ఆ వస్త్రాలు వేసుకొని ఎడవటం మళ్ళీ పొందటం. ఇది ఎన్నిసార్లు ఆ రాజు దగ్గరకు పోయినప్పుడు మళ్ళా వచ్చేటప్పుడు ఎంత భయంకర, ఎవరు చేయలేరు. చూడండి, ఈ సిరియా దేశపు ఈ సైన్యాధిపతి అయినటువంటి ఎవరైనా నయమాను భార్య ఎంత మంచిదని చెప్పండి. ఇప్పుడు ఎంత మంచి భార్య అంటే నిజంగా ఎంత వ్యాధి కలిగినటువంటి భర్తని ఏమాత్రం కూడా అసహించుకొని రోతని ఏమాత్రం కూడా ద్వేషించినటువంటి స్త్రీ కాదు, భక్తి కలిగినటువంటి స్త్రీ. మర్చిపోబాకండి. సరే, ఇప్పుడు నేను ఆరాధన కొరకు వస్తున్నాను. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చాడు, ఎందుకు చెప్పడం కాదు, ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డ అంది, అమ్మగారు మరి అయ్యగారు ఆ వ్యాధి అమ్మో ఎన్ని దేశాల్లో తిరిగాడమ్మా, ఎన్ని పట్టణాల్లో తిరిగాడు, అంత వైద్యమా చేస్తున్నాడు,
ఒక వైద్యం కాదు, అది ఎవరు చెప్తే ఆ వైద్యం. మందులంటే మందులు, ఆకుకారులు ఆకులు, లేకపోతే ఏ వైద్యం కాదు, అన్ని వైద్యాలు చేశారమ్మా. ఆయనకి నీ యజమానికేమి తగ్గలేదమ్మా అంది. అప్పుడు ఈ పాప అంది, అమ్మగారు నా మాటని ఒక మాట ఉంటే ఒక మాట చెప్తా, చెప్పమ్మా. ఆ పిల్ల మాట నమ్మాలంటే సామాన్యంగా నమ్మరు. ఆ దేశంలోనే యుద్ధం చేసి చంపి ఈ బిడ్డను తీసుకొచ్చేసినాడు. మా దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ యజమాని ఆ దైవ సేవకుడి దగ్గర పంపించు. ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన రోగం పోద్దని చెప్పాడండి. ఎట్లా నమ్మేది నేను చెప్పండి. ఒకవేళ నేను అనుకుంటాను ఇలా ఇట్లా అని ఉంటాడు. ఒకవేళ రోగం పోకపోతే ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకొని మీ ఊరు వెళ్ళాలని చూస్తున్నావేమో, మీ అమ్మోళ్ళ దగ్గరికి మొక్కలు చేస్తా, నాకు రోగం తగ్గపోయిందనుకో కండలు చేసి పక్షులకేస్తా. అప్పుడు ఈ పాప అంది, అయ్యగారు మా దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి పోతే నీ వ్యాధి పోద్దని చెప్పి. పోనీ ఆడకపోతే ఠీకుని పోయాడు, ఆ రోడ్డు మీద నుంచున్నాడు, బయట నుంచున్నాడు. పోయి రమ్మనరా, ఆ పాస్టర్ గారు రమ్మని వచ్చి నా తల మీదో నా చేతులు పెట్టేసి ప్రార్థన ఏమని అని చెప్పాడు. ఈయన అంతకుముందే ఒక ఆడిని పంపి, ఇదిగో ఆయన వచ్చాడు నయమాడు, యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మను అని చెప్పాడు. ఈయన పోయి చెప్పాడు. ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి, మామూలు ఎట్లా ఉంటుంది మీరు మామూలు మాట్లాడండి, ఎట్లా ఉంటుంది అనుకోండి. నీకు తలకాయ నొప్పి వచ్చి రాకపోతే గబక్కన అన్న మా ఇంటికి రాలేదని చెప్పుకోలేదు, ప్రార్థన చేయలేదు అంటాం మనం. ఆసుపత్రికి పోవా నువ్వు, మాట్లాడు. ఆసుపత్రికి పోరా, తలకాయ నొప్పి వచ్చి దూరం వచ్చి రోగం రాడు, ఎక్కడికి వెళ్తారు? మందిరం ఎక్కడ రాకూడదా? రాదు. అవును కదా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన అన్నాడు, ఈయన పోయి ఈయన రాలే ఒక మాట చెప్పి పంపాడు, నువ్వు యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగి రా అన్నాడు. అంతే. కోపం వచ్చింది. మాకు లేవా నదులు, అసలు మాకు లేవా? ఇక ఏం కోపం వచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి పోతుంటే ఒక పక్కన ఒకడు అన్నాడు, అయ్యగారు నమస్కారం అండి, ఒక మాట. ఆయన ఏమన్నది చేయమంటే చేస్తావు కదా, నీళ్ళలో మునిగి రమ్మన్నాడు, మునిగిన తర్వాత చూద్దాం. ఆయన మాట చెప్పాడు కదా, నువ్వు నీళ్ళ మునిగిరా అన్నాడు. సరే అని వెళ్ళాడండి. 1, 2, 3, 7 సార్లు మునిగి లేచేసరికి ఇప్పుడు ఏమైంది? కుష్ఠవ్యాధి పోయింది. ఇక సంతోషంతో వచ్చి ధనధాన్యాలు తీసుకొచ్చినాడు. నాకొద్దు అన్నాడు. సరే, ఇక్కడ తన దగ్గరే ఉన్నాడు ఒక ఆయన. ఏమనుకున్నాడు ఇప్పుడు, నా యజమానికి మనసు లేదంట తీసుకోవడానికి. పోయి వాళ్ళు వెళ్ళిపోయినాక పొరపొరపల పరిగెత్తుకుని పోయా, అంత రెక్కపోయారో తెలీదు, ఆ కాలం దగ్గర పోయారో తెలియదు, పరిగెత్తుకుని పోయి మా యజమాడు వీళ్ళు వచ్చారు, మనుషులు వచ్చారు, బట్టలు అది ఇది కావాలంటే రెట్టుకు తీసుకెళ్ళమన్నాడు. తెచ్చి వాళ్ళ ఇంట్లో డేరాలో పెట్టుకొని తొమ్మి దాచిపెట్టుకొని మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు ఈ దైవ సేవకుడు అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న అన్నాడు. నేను ఏడవలేదే, ఎక్కడనే ఉన్నాను నాన్న అన్నాడు. ఇక వాళ్ళు కలిసినప్పుడు ఆత్మ నీతో లేదనుకున్నావా? ఇప్పుడు చెప్పాడు, ఆ 27వ వచ్చి చెప్పాడు, ఇద్దరు. కాబట్టి నయమాను కలిగిన కుష్ఠము నీకు నీ సంతతికి సర్వకాలం అంటి ఉండదు గాక అని చెప్పగా వాడు మనసు వలె తెల్లనైనటువంటి కుష్ఠము గలవాడై ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయినాడు. ఉన్నారా? తప్పు చేశాడు, పాపం చేశాడు. పాపానికి ఏం కలిగింది చెప్పండి? పాపానికి ఏం కలిగింది? ప్రతీకారం వచ్చింది, శిక్ష వచ్చింది. మరి మనం చేసిన పాపాలకి ఎందుకు చేసి ఉంటామో కదా, చిన్నప్పటి నుంచి ఆలోచించుకోండి. ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఎన్ని అతిక్రమాలు, దోషాలు,
ఎన్ని చెడువులు, ఎంత భయంకరమైన ఎన్ని పరిస్థితులు ఎన్ని చేసి ఉంటామో ఒక్కొక్కటి మీ మనసులో తీసుకొని ఆలోచించండి. ఎన్ని చేసి ఉంటామో, ఒకటా రెండా మూడా. ఒకరు పాపం చేయకపోయినా బూతులు మాట్లాడవా, అబద్ధాలు మాడలేదా, అసూయ లేదా, పగ లేదా, ఈర్ష లేదా, కపటం లేదా మనలో? చెప్పండి, ఉందా లేదా? మరి ఇటు శిక్ష కావాలి కదా. శిక్ష రావాలా లేదా చెప్పండి, మాట్లాడండి. శిక్ష రావాలా లేదా? నా ప్రియ రక్షకుడు యేసయ్య ఆ శిక్ష నా మీదకి రాకుండా, మన మీదకి రాకుండా తన మీదే మోపుకొని, అందుకని ఈయన అంటాడు, నానా చూడండి 51:8 ఏమంటాడు చూడండి దావీదు. ఏడు నేను పవిత్రుడన్నట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు. అయ్యా తండ్రి, దేవా, ప్రభా, నేను పాపం చేసిన మాట వాస్తవే, నేను దోషాలు చేసిన మాట వాస్తవే. ఇప్పుడు నేను పవిత్రుడు కావాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే నన్ను ఎట్ట కడుగుతామంటే ఈ సోపు కన్నా ఎట్ట చేయాలంట, హిమము కన్నా కూడా నేను చూడండి అంటాడు, హిమము కంటే నా పాపములు తెల్లగా ఉన్నట్లు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. తర్వాత తండ్రి, పాపం ద్వారా మనుషులో ఏమొచ్చిందంటే ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం ఉండదు, అధైర్యం ఉండదు, పిరికితనం ఉండదు, భయం ఉండదు. అందుకని చాలామంది ఆరాధించరండి. వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ దోషాన్ని బట్టి, వాళ్ళ అతిక్రమాలను బట్టి ఇంకా చేస్తానే ఉంటారు కనుక వాళ్ళు ఆరాధించలేరు, వాళ్ళకి భయం. ఈయన అంటాడు, నేనైతే ఉత్సాహ సంతోషములతో నీకు నేను చదువు అప్పుడు నీవు నా పాపములకు విముఖుడి ముఖము, నా దోషములన్నిటినీ తుడిసివేయి నాయనా, తుడిసేయి, కడిగేయి, శుద్ధి చేయి, పవిత్రపరచు. నేను పాపం చేసిన మాట వాస్తవే కనుక ఆ పాపాలకి, ఆ దోషాలకు శిక్ష నేను అనుభవించడం నాకు చేతగా, నేను చేయలేను. అయితే నువ్వు నన్ను కడుగు, శుద్ధి. ఎందుకంటే నువ్వు ఆ సిలువలో ఏ పాపం చేయకుండా కండలు చేతబడి రక్త చిత్తమైపోయినావు, సొగసైన స్వరూపులైన వాడుగా మార్చబడ్డావు. ఇదంతా నా పాప దోషాల కొరకు. అయ్యా నన్ను కనికరించు, కృప చూపించని ఆయన కన్నీటితో ఏడ్చినాడు. ఆయన అంటాడు ఒక వచనం, అదే 80, దీవారాత్రములు కంటి పాపమనే కాసి, కంటి పాపమనే కాసి, దయగల ఆత్మతో నడిపించితివి, దయగల ఆత్మతో
ఆయన చేసినటువంటి మేలు తలంచుకుంటూ ఆయన స్తుతించి ఆరాధించకుండా ఉండలేము, ఆయన ఘనపరచకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేళ్ళు ఇన్ని అన్ని చెప్పలేము. ఆయన మనందరి కొరకు ఆయన తను తానుగా అప్పగించుకొని ఆ శిలువ మరణం అనుభవించి ఆ శిక్ష మన మీదకి రాకుండా ఈ పాపానికి దోషానికి ప్రతిఫలమీలే నిజంగా ఇస్తే ఈయనకైతే నయమానికి సర్వకాలం వాళ్ళ కుటుంబం పిల్లలందరికీ సదా అంటుకోపోయింది. చెప్పండి, మన దోషాలకి మనం చేసిన పాపాలకి శిక్షతే మన పిల్లలు మనకే కాదు, మనతోనే పాఠం కాదది, మన పిల్లల తరాలకు అదే అంటుకుంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటామో చూడండి. ఆ ప్రియరక్షకుని ప్రేమ, ఆ దయా కనికరాలు, ఆ కృపా బాహుళ్యం, ఆయన ప్రేమ కలిగిన ఆ దయ వలన ఆయన ఆ శిక్ష మన మీదకి రాకుండా ఆయన మీద వేసుకొని సమాప్తం చేసినాడు. అట్టి ప్రియ ప్రభువుకి మనం హృదయారా ఆరాధిస్తాం. అదే పాట పాడుతూ ఒకసారి నుంచోండి, లైన్లుగా ఉండండి. తర్వాత మనం తర్వాత ఆరాధన తర్వాత మనం